6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో నైరుతి లోపం ఏ విధంగా ఏర్పడుతుంది, నైరుతి బాగుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నైరుతి లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ వీడియోలో చర్చిద్దాం. ముఖ్యంగా ఒక వ్యక్తి సమాజంలో తలెత్తుకొని తిరగాలి అన్నా, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు రావాలి అన్నా, నాయకుడిగా ఎదగాలి అన్నా, 100 మందిని పోషించే కెపాసిటీ రావాలి అన్నా అన్నిటికీ కారణము నైరుతే. తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న నైరుతే. 10 మంది తన కాళ్ళ మీద నిలబడేలా చేసేది కూడా ఆ ఇంటి యజమానిని నైరుతి భాగమే. నైరుతి చాలా బాగుంటే తను ఉన్నత స్థానంలో ఉంటాడు, అత్యున్నతంగా ఎదుగుతూనే ఉంటాడు, రోజు రోజుకు అతను ఎదుగుతూనే ఉంటాడు. తన ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు. ఎందుకు అంటే నైరుతి అంత లిఫ్ట్ ఇస్తుంది, అంత డెవలప్ చేస్తుంది. ప్రముఖ స్థానంలో ఉంటాడు, నాయకుల్లో ప్రముఖుడుగా ఉంటాడు. తను ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రముఖుడే. లీడర్లో ఉంటే టాప్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే టాప్, మెకానిక్ ప్రొఫెషన్లో ఉంటే టాప్, ఎక్కడున్నా టాప్గా ఉంటాడు. ఎందుకు? నైరుతి బాగా ఉంటే. కానీ మనంతట మనమే సహజంగా నైరుతిలో లోపాలు చేసుకుంటే నష్టాలు వాటిల్లుతాయి. ఎలాంటి నష్టాలు అంటే తిరిగి కోలుకోలేనంత నష్టాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు వెళ్తూ ఉంటాం, జైలు పాలు అవుతూ ఉంటారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాము, పోలీసు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. చూడండి, రోడెంబడి యాక్సిడెంట్స్ అందరికీ కావండి, కొందరికి మాత్రమే అవుతాయి. కారణము నైరుతి లోపము. ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి. కొందరి ఇంటికి వెళ్ళినప్పుడు కుంటుతూ కనపడుతూ ఉంటారు. చూడండి, యజమానులు ఎప్పుడైనా యజమాని రాలు కానీ స్టిక్ పట్టుకొని కూర్చోవడము, కుంటుతూ ఉండడము, ఆ కాలుకి ఆపరేషన్ అయి ఉండడము, బెడ్ మీద పడుకొని ఉండడము, వీటన్నిటికీ కూడా నైరుతే. ఇవి లోపం ఉంటే. లోపం లేకుంటే తిరుగు ఉండదు. తిరుగులేని నాయకుడు అండి. అతని ముందు ఎవరు నిలబడి మాట్లాడలేరు, తలదించుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈయనకు లోపం ఉంటే వేరొకరి ముందు తలదించుకొని ఉండే పరిస్థితి వస్తుంది. కానీ నైరుతిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు. రోజు రోజుకు పురోగతి చెందుతూ ఉంటుంది. వాస్తును నమ్మాలా నమ్మద్దా అంటే నైరుతి బాగుంటే తనని ఎవరు ఆపలేరు, నైరుతి బాగలేకుంటే కింద పడిపోతూ ఉంటాడు. అంటే భూమి మీద కాళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి. నైరుతి లోపము భూమి మీద కాళ్ళు పెట్టనీయదు. నైరుతి అంటే భూమి ప్రాంతం అండి. కాళ్ళు బెడ్ మీద పెట్టనీయకుండా బెడ్ మీదనే పడుకో ఉంటాడు. కాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, లేక కుంటుతూ ఉంటాడు, పెరాలసిస్ వస్తూ ఉంటుంది. సో అతను బెడ్కి సిక్ అవుతూ ఉంటాడు, ఆ ఇంటికే పరిమితం అవుతూ ఉంటాడు. లేకపోతే తను రాజుగా ఎదుగుతాడు, నాయకుడిగా ఎదుగుతాడు. తన కోసం ఎప్పుడు 10 మంది వస్తూ ఉంటారు, తను సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు మంచిగా ఉంటే. మైనస్ ఉందనుకోండి, ఇతను బయటికి వెళ్ళలేడు, డెవలప్మెంట్ ఉండదు, కుంటుతూ ఉంటాడు, ఇంటికే పరిమితం ఉంటాడు. ఎలాంటి లోపాలు ఉంటే అలా జరుగుతాయి. ఈ లోపాలను సరి చేసుకోవడం వల్ల అద్భుతంగా ఎదుగుతారండి. మీరు వాస్తును నమ్మాలి అంటే ఈ లోపాలు లేకుండా చూసుకోండి. ఎలాంటి లోపాలు ఉన్నాయో చెప్తాను, దీనివల్ల వచ్చే ప్రాబ్లం చెప్తాను. సో దాన్ని సరి చేసుకుంటే మీరు స్టార్ అన్నమాట. సో వరల్డ్లోనే స్టార్ పొజిషన్లో ఉంటారు. డౌట్ ఏమాత్రం లేదు. చూడండి, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ముఖ్యంగా కాంపౌండ్లో చూసినప్పుడు ఇక్కడ కాంపౌండ్లో టాయిలెట్ కడుతూ ఉంటారండి. టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడుతూ ఉంటారు. సో ఇది నైరుతి భాగం. సౌత్ వెస్ట్ కార్నర్ అంటే ఇంటికి నైరుతి భాగము ముఖ్యమైన భాగము. వెన్నుముక లాంటిది. మన మానవ శరీరానికి వెన్నుముక ఎలాంటిదో ఇంటికి వెన్నుముక లాంటిది నైరుతి అన్నమాట. ఈ నైరుతిలో సౌత్ వాల్కు వెస్ట్ వాల్కు టచ్ చేస్తూ ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కడుతూ ఉంటారు. ఇది నైరుతి లోపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది అతిపెద్ద ప్రమాదం అండి. సో ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడ టాయిలెట్ రావడానికి వీలు లేదు. ఈ ఏరియాలో ఇలా కార్నర్లో టాయిలెట్ రావడానికి వీలు లేదు. అలా ఉంటే తొలగించండి. దీనికి కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ రెమెడీ ఏమైనా ఉందా అంటే దీనికి రెమెడీ కూడా లేదండి. కొంతమంది సార్ నైరుతిలో టాయిలెట్ ఉంది, ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి అంటారు. సో గుండెకాయ లాంటిది, గుండెకాయకి రెమెడీ ఏంటండి? సో ఆ విధంగానే దీనికి రెమెడీ లేదు. ఎవరైనా రెమెడీ ఉందని చెప్పి ప్రయోగం చేస్తే వారు మీ మీద ప్రయోగం చేస్తున్నట్టుగా గమనించండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ టాయిలెట్ను లేదా బాత్రూమ్ను తొలగించండి.
ఫస్ట్. సెకండ్ అండి, ఇంటి మొత్తంలో కూడా ఈ నైరుతిలో టాయిలెట్స్ ఉంటున్నాయి, ఇప్పటికి కూడా ఉంటున్నాయి. ఈ నైరుతి టాయిలెట్ కూడా ప్రమాదమే. ఇది ఎవరి మీద ప్రాబ్లం చూపుతుంది అంటే ఇంటి యజమాని తర్వాత ఇంటి పెద్ద కొడుకు మీద ప్రభావం చూపుతుంది. ఎలాంటి ప్రమాదము అంటే ప్రమాదాలు అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, అకారణంగా కొన్ని కేసులు వచ్చి మీద పడుతూ ఉంటాయి, దారెంబడి వెళ్తూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. నిరుతి అనే రాక్షసుడి వాహనము శవమండి. ఎక్కడో ప్రమాదం జరిగి, అమెరికా లాంటి దేశాల్లో ప్రమాదం జరిగి శవాలు ఇంటికి వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. వాస్తవమే. ఇక్కడ బాగుంటే అమెరికాలో ప్రముఖ స్థానంలో ఉంటాడు ఆ వ్యక్తి, ఆ కుటుంబానికి పెద్ద, ఆ యజమాని పెద్ద కుమారుడు ఆ అత్యున్నతమైన స్థాయిలో ఉంటాడు. లేకుంటే శవంగా మారే అవకాశం ఉంటుంది. సో గొడవలు అవుతూ ఉంటాయి, కొట్లాటలు అవుతూ ఉంటాయి. కారణం ఏంది అంటే ఈ నైరుతిలో ఉన్న ఈ టాయిలెట్, ఈ నైరుతిలో ఉన్నటువంటి ఈ టాయిలెట్ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ నైరుతి ఇంట్లో కట్ అవుతుందండి. మీరు చూడండి, ఈ ఇంట్లో కాంపౌండ్లో నైరుతి కట్ అవుతుంది. ఈ కాంపౌండ్లో ఎప్పుడైతే నైరుతి భాగము కాంపౌండ్లో కట్ అయిందో, ఈ నైరుతి లేదు అనుకోండి, సో ఈ నైరుతి కట్ అయింది అంటే ఇంట్లో భూమి ప్రాంతము కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది కట్ అయిపోయిందో ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి, సర్జరీస్ తీవ్రంగా ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, రౌడీ షీటర్గా మారుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, పేరెంట్స్ని, తల్లిదండ్రులని పేరెంట్స్ని పిల్లలు కొడుతూ ఉంటారు, కొడుకు కొడుతూ ఉంటాడు పేరెంట్స్ను. నిజమే నేను చెప్పేది. దానికోసము పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మా అబ్బాయి నన్ను చంపుతా అని తిరుగుతున్నానండి, మా అబ్బాయి నన్ను కొడుతున్నారని పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తను రౌడీ షీటర్గా మారుతూ ఉంటాడు, జైలుకు వెళ్తూ ఉంటాడు, మళ్ళీ రాగానే మళ్ళీ జైలుకు వెళ్తూ ఉంటాడు, ఇంట్లో ఉన్న అన్నదమ్ముల్ని కూడా కొడుతూ ఉంటాడు. కారణము అతన్ని ఆ విధంగా మార్చింది ఈ నైరుతి భాగము కట్ కావడం కానీ, నైరుతి దోషం, నైరుతి టాయిలెట్ కానీ, నైరుతి కట్ కావడం కానీ ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మరికొన్ని సందర్భంలో మీరు చూడండి, ఇక్కడ ఏం చేస్తారు అంటే మెట్లు ఇస్తారండి. మెట్లు ఇవ్వడం తప్పు కాదు. దక్షిణ నైరుతి మెట్లు, తర్వాత పడమర నైరుతి మెట్లు, ఈ మెట్లు ఇవ్వడము తప్పు కాదండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అంతటితో సరిపుచ్చుకుంటారా అంటే లేదు. ఏం చేస్తారు అంటే ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ కూడా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ, అంటే పడమర నైరుతిలో టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టడం కానీ, దక్షిణ నైరుతిలో టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడుతూ ఉంటారు. ఏమవుతుంది అంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టకూడదనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే బాత్రూమ్లు కడతామో, 4 గోడలు కట్టేస్తామో, అది ఆ ఏరియా పరిపూర్ణంగా పెరిగిపోతుంది. మెట్లు పడ్డం అంటేనే కాస్తో కూస్తో పెరగడం. సో ఇప్పుడు చూడండి, పరిపూర్ణంగా పెరిగిపోతుంది. మీరు ఏ ఇంట్లో అయినా చూడండి, నైరుతి మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉన్న ఇంట్లో ప్రమాదాలు జరుగుతాయి, కోర్టు కేసులు వస్తూ ఉంటాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, ముఖ్యంగా కాళ్ళు ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి, కాళ్ళకు ఆపరేషన్లు అవుతూ ఉంటాయి, లేదా హార్ట్ సర్జరీస్ జరిగి బెడ్ మీద పడుకొని ఉంటారు, వాళ్ళలో యాక్టివ్నెస్ ఉండదు. ఇది నిజం, అవునా కాదా మీరు పరిశీలించండి. మీకు రిపీటెడ్గా ఈ సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే ఈ యొక్క దక్షిణ నైరుతి పెరిగితే, దక్షిణ నైరుతి డ్యామేజ్ అయితే ఇంటి యజమానిరాలు మీద ప్రభావం చూపుతుంది, ఇంటి యజమానిరాలు మీద కేసు అవుతుంది. ఇంటి యజమానిరాలు పేరు మీద ఏమైనా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఉందనుకోండి, అనుకోకుండా అది కేసులోకి వెళ్ళిపోతుంది, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి, లేదా గొడవలు అవుతూ ఉంటాయి, లేదా జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి వారు సస్పెండ్ అవుతారు, జైలు పాలవుతూ ఉంటారు. కారణము దక్షిణ నైరుతి ప్రాబ్లం. పడమర నైరుతిలో ప్రాబ్లం ఉందనుకోండి, ఇంటి యజమాని మీద ప్రభావం చూపుతుంది, కోర్టు కేసులు కావచ్చు, సర్జరీస్ కావచ్చు, హార్ట్ సర్జరీస్ కావచ్చు, పెరాలసిస్ రావచ్చు, సో బెడ్ మీద పడుకొని ఉంటాడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి, పోలీసు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇంట్లో ఉన్న అబ్బాయి రౌడీ షీటర్గా మారుతూ ఉంటాడు, క్రూరంగా మారుతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఈ యొక్క పడమర నైరుతి పెరగడమే. మరికొన్ని సందర్భాల్లో చూడండి, నేను చాలా కేస్ స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నానండి. సో ఇక్కడ భార్యాభర్తలకు పెళ్ళైనప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు, కానీ భార్య ఎప్పుడు అనుకోలేదు నేను భర్తను ప్రియుడితో కలిసి చంపుతానని భార్య ఎప్పుడూ అనుకోదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి లోపం ఉందో, దక్షిణ నైరుతిలో ఇలాంటి లోపం ఉందో, దక్షిణ నైరుతి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆమె పోలీస్ స్టేషను, జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటి అంటే దక్షిణ నైరుతి పెరిగింది. సో దక్షిణ నైరుతి పెరిగితే ఆడవారు వ్యసన పరులు కాయే అవకాశం ఉంటుంది, పోలీస్ స్టేషన్లు పోయే అవకాశం ఉంటుంది. సో పడమర నైరుతి పెరిగితే కూడా మగవారు వ్యసన
పరులు అవుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉంటారు, లేదా జైలు పాలు అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూడండి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి. ఇల్లీగల్ ఎఫైర్స్ కారణం కూడా ఈ నైరుతి ప్రాబ్లం వల్లనే ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలండి. చాలామంది నన్ను ఏం అడుగుతూ ఉంటారు అంటే, సరే ఈ బ్రాండ్ షాపులకి ఏ వాస్తు ఉంది చెప్పండి. బ్రాండ్ షాప్ పెట్టగానే విపరీతంగా జనాలు క్రేజీగా వస్తువు కొంటూ ఉంటారు కదా, వారేమైనా వాస్తు చూసి పెడతారా అని అంటూ ఉంటారు. నేను సమాధానం చెప్తూ చూడండి, ఎక్కడ బ్రాండ్ షాపులు ఉన్నా కూడా నైరుతి డిఫెక్ట్ ఉన్న ప్లేసుల్లోనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని వందల బ్రాండ్ షాపులు చూశాను, నైరుతి ప్రాబ్లం ఉంటుంది బ్రాండ్ షాప్ పెట్టిన ఏరియాలో. సో వారికి ఎవరు వస్తారు, ఎవరింట్లో అయితే నైరుతి దోషం ఉంటుందో వారు మాత్రమే వచ్చి మందు కొనుక్కొని తాగి అక్కడ పడిపోతూ ఉంటారు, మందు కొనుక్కొని పోతూ ఉంటారు. నైరుతిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసి రౌడీ షీటర్ జైలుకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ మరొక రౌడీ షీటర్ కలుస్తారు, ఈ దొంగకు మరొక దొంగ కలుస్తాడు, ఎక్కడ జైల్లో కలుస్తారు, వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. సో బ్రాండ్ షాప్ ఉన్నదానికి నైరుతి లోపం ఉంటుందండి. చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను, నన్ను పిలుస్తూ ఉంటారు, సార్ ఇది ఎలా ఉందంటే నైరుతి డిఫెక్ట్ ఉంది. అయ్యో తీసేయాలా, లేదు ఇది తాగే వాళ్ళను ఆకర్షిస్తుంది, తాగుబోతులుగా మారడానికి కారణము కూడా నైరుతి దోషమే. వీధి వారిని తాగుబోతులను ఆకర్షిస్తుంది, మందు ఎక్కువగా సేల్ అవుతుంది. అది కారణం. చూడండి బ్రాండ్ షాప్ పక్కనే కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళు వెళ్ళి తాగుతారా, వాళ్ళు వెళ్ళి తీసుకుంటూ ఉంటారా, వాళ్ళు అక్కడే తాగి పడుతూ ఉంటారా, ఎప్పుడైనా చూసారా అంటే వాళ్ళ ఇంట్లో దోషం ఉంటే కూడా జరుగుతుంది. కానీ 99.9% నేను చూశానండి వ్యసన పరుల ఇల్లు ఎక్కువగా అప్పుడప్పుడు తాగడము, పండుగలకు పబ్బాలు కాదు. సో రెగ్యులర్గా ఆల్కహాలిక్ అడిక్ట్ కావడము, వ్యసన పరులుగా తాగడానికి కారణము ఇంట్లో నైరుతి ప్రాబ్లమే. సో ఒక్కొక్క లక్షణాలు చెప్తున్నాను, గమనించండి. సో అందుకనే బ్రాండ్ షాపులు ఎక్కడున్న సక్సెస్కు ముఖ్యంగా బ్రాండ్ షాప్ ఉండేది నైరుతి డ్యామేజ్ ఏరియాలో ఉంటుంది. సో చాలా కేసులు చూశాను కాబట్టి చెప్తున్నాను. నన్ను పిలుస్తారు, సార్ ఇక్కడ బ్రాండ్ షాప్ పెడితే బాగుంటుందా, లీజ్ తీసుకోవచ్చా, నైరుతి ప్రాబ్లంతో చూస్తాను, ఆ నైరుతి ప్రాబ్లం తీసుకోండి. అది ఏం చేస్తుంది, ఎక్కడైతే నైరుతి దోషం ఎక్కువగా ఉంటుందో వందలాది మందిని గుమిగూడేలా చేస్తుంది. కొంతమంది నాకు ఇల్లులకు కానీ చూపిస్తారు, ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమంటాను, ఫంక్షన్ హాల్కు నైరుతి వీధి పోటు ఉందండి, నైరుతి దోషం ఉంది, ఫంక్షన్ హాల్ పెట్టండి అంటాను. ఎందుకు, ఈ వందలాది మందిని గుమిగూడేలా ఆహ్వానిస్తుంది, పిలుస్తుంది, అంటే అక్కడ సక్సెస్ రేటు పెరుగుతుంది. అందుకే చెప్తాను, ఎవరింట్లన్నా మేజర్గా నైరుతి ప్రాబ్లం ఉంటే మీరు చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు సంవత్సరికాలు కానీ, సో చనిపోయిన 10th డే 11th డే కానీ చాలామందిని పిలిచి చేసే తద్దినం కార్యక్రమం ఏంటో తెలుసా, వందలాది మంది వచ్చి భోజనం చేసిపోతే ఆ నైరుతి అనే రాక్షసుడు సాటిస్ఫై అవుతాడు. అందుకే మళ్ళీ ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల సాటిస్ఫై అవుతూ ఉంటాడు. అందుకే అంటే ఆయన చెడు చేసి 100 మందిని పిలుస్తాడు, నైరుతి లోపం ఉంది కాబట్టి. నేనేం చెప్తానంటే మీకు, మీ ఇంట్లో నైరుతి లోపం ఉంటే ఏదైనా చిన్న ఫంక్షన్ 21st డే కానివ్వండి, ఏదైనా చిన్న ఫంక్షనాలకు ఒక 10 మందిని కాకుండా 100 మందిని పిలవండి, భోజనాలు పెట్టండి. సో దాంతో ఏమవుతుంది, నైరుతి దోషం క్రమక్రమంగా పోతుంది. అందుకే జనాలను పిలవడము, భోజనాలు పెట్టే తంతు కార్యక్రమాలు మన పూర్వకాలం నుండి రావడానికి కారణము నైరుతి ప్రాబ్లమే. నైరుతి ఏమైనా ప్రాబ్లం అయిందంటే సో ఏం చేస్తారు, 1 yearకి ఒకసారి మనకు పండుగలప్పుడు కానీ ఎక్కువ మందిని పిలుస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఎవరైనా చనిపోతే కూడా చేసే కార్యక్రమాలు మీకు తెలుసు కదా, దానికి మళ్ళీ రిపీట్ కాకుండా సంవత్సరం చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, నైరుతి దోషం ఉంటే వ్యసన పరులుగా మారుతారు. సో కొన్ని సందర్భాల్లో భర్త భార్యను కూడా చంపుతూ ఉంటాడు. సో భర్త భార్యను చంపుతాడు అనుకోలేదు, భార్య భర్తను చంపుతాడు అనుకోలేదు. కారణం ఏంటి, వాళ్ళు జైలు పాలు కావాలి. జైలు పాలు కావాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. అంటే ఇక్కడ నైరుతి డ్యామేజ్ ఉంది కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు, లైఫ్ అంతా డ్యామేజ్ అవుతుంది. కావున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి, ఫైటింగ్ అవుతుంది, వేరే వ్యక్తి వచ్చి ఇంటి వారిని కొట్టాడు, మనవాడు వెళ్ళి వేరే వాళ్ళని కొట్టాడు, సో పోలీసులు ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు, సో తప్పించుకొని తిరుగుతున్నాము అనడానికి కారణం ఏంటో తెలుసా, నైరుతి దోషము. ఇది ప్రాక్టికల్గా అనుభవించి చాలా కేస్ స్టడీ చూసిన తర్వాత చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఈ నైరుతి దోషం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఏం చెప్పానండి, ఇక్కడ టాయిలెట్ ఉండడము ఇది రాంగే, తర్వాత ఇక్కడ టాయిలెట్ పెట్టుకొని రావడం అంటే సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి. ఇప్పటికీ చాలా ఇళ్లలో చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చాలా ఇళ్లలో ఉన్నాయి. ఇంటికి పెద్ద అబ్బాయి బాగా వెల్ క్వాలిఫైడ్ అండి, సో జాబ్ రావట్లేదు, సక్సెస్ కావట్లేదు, పెళ్ళి కావట్లేదు, పెళ్ళైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, సఖ్యత లేదు, అండర్స్టాండింగ్ దెబ్బతింది అంటే నైరుతిలో ప్రాబ్లం ఉన్నట్టుగా గమనించండి. ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు, కానీ అనుకోకుండా గొడవ స్టార్ట్ అవుతుంది. కూర్చున్నారంటే గొడవ స్టార్ట్ అవుతుంది, టాపిక్ ఎటో డైవర్ట్ అవుతుంది, ఆ టాపిక్ నుంచి గొడవ వస్తుంది. అలాంటి ప్లేస్లో నేనున్నా, మీరున్నా, ఎవరున్నా, ప్రముఖులున్నా, ఎవరికైనా ఆ పరిస్థితే గోచరిస్తుంది. కారణము ఈ నైరుతి దోషం. సో ఈ దోషాలు మళ్ళీ ఏ విధంగా ఉంటాయో చూడండి.
కొంతమంది కాంపౌండ్ ఇలా వెళ్తుందండి, కొంతమంది కాంపౌండ్ ఇలా వెళ్ళిపోతుంది. కాంపౌండ్ ఇలా ఎందుకు వెళ్తుందంటే మెట్లును కాంపౌండ్ కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దక్షిణ నైరుతి పెరిగిపోతుంది, పరిపూర్ణంగా పెరిగిపోతుంది దక్షిణ నైరుతి. మరికొన్ని ఇళ్లలో చూడండి ఈ కాంపౌండ్ వచ్చేసి ఇలా టచ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు పడమర నైరుతి పరిపూర్ణంగా పెరుగుతుంది. పడమర నైరుతి పెరిగినా దక్షిణ నైరుతి పెరిగినా నైరుతి దోషం ఏర్పడ్డట్టే. ఇటు పెరిగిందంటే ఆడవారి మీద, అటు పెరిగిందంటే మగవారి మీద ప్రభావం చూపుతుంది. అందుకే మెట్లు ప్లస్ కాంపౌండ్ టచ్ చేసి కట్టడానికి వీలు లేదు. అందుకే చూడండి చాలామంది సౌత్ ఇల్లులన్నా వెస్ట్ ఇల్లులన్నా కొనడానికి కానీ ఫ్లాట్ కొనడానికి భయపడుతూ ఉంటారు. కారణము ఈ దోషాలు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సో ఈ దోషాలే లేనప్పుడు ప్రాబ్లం రాదండి. ఈ దోషాలను మనం సవరించుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం రాదు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇస్తున్నారండి, నేను చూశాను, అందుకే చెప్తున్నాను. ఇగో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఏమని ఇస్తున్నారంటే ఇది సౌత్ వెస్ట్ కదా, సౌత్ వెస్ట్ అని బాగా ఇది సెప్టిక్ ట్యాంక్ ఇచ్చేసి దీనికి ఏం చెప్తారు అంటే సౌత్ వెస్ట్ అని చెప్పేసి ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే ఇది వేస్ట్ చేయవలసిన జోను కాబట్టి ఇక్కడ ఇచ్చామంటారు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనదే. ఈ జోన్ ఇచ్చి ఇంట్లో వాళ్ళను వేస్ట్ పీపుల్గా తయారు చేస్తారు, ఎందుకు పనికి రాని వారుగా తయారు చేస్తారు. వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా చేంజ్ అవుతూ ఉంటాయి, పనికి రాని వారు అవుతూ ఉంటారు. కారణము ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇచ్చినప్పుడు ఈ మధ్య కూడా రీసెంట్గా ఇస్తున్నారు, అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను. సో నాకు తెలిసి ఏంటంటే ఇటు ఎవరు కానీ కొంతమంది ఇస్తున్నారు. దీన్ని ఏమని చెప్తున్నారంటే సౌత్ వెస్ట్లో చెప్పేసి దీన్ని సెప్టిక్ ట్యాంక్ వేస్ట్ జోన్గా చెప్తున్నారు. అది సౌత్ వేస్ట్ జోన్గా చెప్తున్నప్పుడు ఏమవుతుంది, నేను ఏమంటానంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ప్లేస్లో కన్నా మీ వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి రాశిలాగా కుప్పలాగా పోయండి, అది వేస్ట్ జోనే. కానీ గొయ్యిలాగా తవ్వి అక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయకండి, అప్పుడు ఇచ్చిన వారు మీరు వేస్ట్ అవుతారు, దీన్ని ఫాలో అయిన వాళ్ళు వేస్ట్ అవుతారు. సో దయచేసి మీరు వేస్ట్ కాకండి, వాళ్ళ జీవితాలతో కూడా మీరు ఆడుకోకండి. ఇలా ఇచ్చినందుకు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు. దయచేసి ఇక్కడ గమనించండి, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ రావడానికి వీలు లేదు. సో ఇది కూడా ప్రాబ్లం చేస్తుంది. ఇక్కడ వచ్చినా కూడా ప్రాబ్లమే. సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వకూడదు, సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కూడదు, ఈ లైన్లో ఎక్కడ ఇవ్వకూడదు, ఈ లైన్లో ఎక్కడ ఇవ్వకూడదండి. సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాల్సింది ఈ లైను మాత్రమే. అందుకే సెప్టిక్ ట్యాంక్ ఇచ్చి సో నైరుతి దోషాన్ని ఏర్పాటు చేసుకోకండి. దాని మూలంగా మీరు సమాజంలో ఎదగలేరు. సో ఎక్కడ ఉన్నా కూడా ఎదుగుదల ఉండదు, సక్సెస్ రేటు ఉండదు. ముఖ్యంగా ఇంటికి పెద్ద కుమారుడి మీద అటాక్ చేస్తుంది, పెద్ద కుమారుడు ఎదుగుదలను ఆపేస్తుంది. లేకుంటే అతను చాలా యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఏదో గొడవల్లో ఇరికిపోతాడు. సో గొడవల నుంచి బయటపడలేదు, పోలీస్ స్టేషన్ నుంచి బయటపడలేడు. అది లేకుండా డమ్మీగా ఉంటాడు, ఉద్యోగం ఉండదు, ఏముండదు, పనికిరాని వ్యక్తిగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఈ నైరుతిలో ఈ దోషాలు లేకుండా చూసుకోండి. కానీ ఇవన్నీ కూడా చాలా చిన్నవే అండి, వీటిని సవరణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు సవరణ చేస్తారో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియోలో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. మీరు మీ ఇంట్లో ఇలాంటి సవరణలు చేసుకోవాలన్నా, వాస్తు విజిటింగ్ కావాలి అన్నా, మీ యొక్క ఇంటి ప్లాన్ కానీ లేకపోతే మీ యొక్క ఇంటి వీడియోని వాట్సాప్లో పెట్టండి. మీకు కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దాని ప్రకారంగా మీకు ఎలాంటి హెల్ప్ చేయాలో నేను మీకు కాల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ ప్రతిదానికి ఛార్జీలు వర్తిస్తాయండి. ఫ్రీగా చెప్పి మీ సమయం వృధా అవుతుంది, నా సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. కాల్ చేయడం వల్ల రెస్పాండ్ కావడం అనేది ఉండదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల మీరు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను.